అవర్ ఛానల్. డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం రేపు డిసెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. విడుదలకు ముందే రికార్డు బ్రేకులు చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్లో ఇండియాలో రికార్డు బ్రేకులు చేస్తుంది. అలాగే ఓవర్సీస్లో కూడా రికార్డ్ బ్రేక్ చేస్తూ $1 మిలియన్ కలెక్షన్లు ఆల్రెడీ వసూలు చేసినట్టుగా చెప్తుంది. రేపు విడుదలకి సమయానికి $4 మిలియన్ చేరుతుందా అనేది అంచనా వేస్తున్నారు. అంటే సుమారు ఈ చిత్రం మొత్తం కూడా గతం తాలూకు రాజమౌళి చిత్రం తాలూకు బాహుబలి 2,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతకు మించి మళ్ళీ వసూలు చేస్తుందా ఈ చిత్రం అని అంచనా వేస్తున్నారు. ఏదైనా సరే ప్రభాస్ నటించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. బాహుబలి చిత్రంతో ఆ తర్వాత ఆర్ఆర్ చిత్రంతో తెలుగు చిత్రాలు ప్రపంచ స్థాయికి వరల్డ్ స్టార్ అయిపోయారు. తెలుగు చిత్రాలు ప్రభాస్ నటించిన బాహుబలి ఏ విధంగా రికార్డ్ బ్రేకులు చేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభాస్ ఉన్న క్రేజీ స్టార్కి లేదని చెప్పవచ్చు. ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డుల పంట పండించినటువంటి ఆ RRR చిత్రం ఇప్పుడు ఆ తర్వాత ఈ ప్రభాస్ సలార్ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తుంది. మనకు తెలుసు గతంలో KGF 1 and 2 చిత్రాలు ఏ విధంగా మాస్ కమర్షియల్ చిత్రాలు అయ్యాయో అదే మాస్ మసాలా చిత్రంతో ప్రభాస్ ప్రధాన పాత్రగా రేపు డిసెంబర్ 22వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రభాస్ ఈ సలార్ చిత్రం యొక్క గ్లిమ్స్ కానీ టీజర్స్ ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం, విడుదలైనటువంటి అంటే టీజర్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ ఏది రిలీజ్ చేసినా క్షణాల్లో లక్షల్లో కోట్లలో వ్యూస్ వచ్చాయి. సో అంతటి క్రేజ్ ఉన్న చిత్రం ఈ ప్రభాస్ సలార్ రేపు డిసెంబర్ 22వ తారీఖున ప్రేక్షకులు అలరించింది. మొత్తం మీద కథాపరంగా చూస్తే రకరకాల కథలు వినపడుతున్నాయి. ఒక రాజ్యానికి రాకుమారుడిని పదవిచ్యుతం చేస్తే మళ్ళీ తన స్నేహితుడైనటువంటి అతన్ని పృథ్వీరాజ్ని మళ్ళీ ఆ దేశ రాజ్యాన్ని రాజుగా చేయడంలో సలార్గా దేవపాత్రలో ప్రభాస్ చూడబోతున్నామని చెప్పి కథ తెలుస్తుంది. నిజంగా అయితే ఈ కథ నిజమా అబద్ధమో తెలియదు, కానీ మొత్తం మీద సలార్ మొత్తం మీద చాలా క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. రేపు డిసెంబర్ 22వ తారీఖున ప్రేక్షకులు ఆరాధించిన చిత్రం ఖచ్చితంగా ప్రభాస్ను ఇష్టపడేటువంటి అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందని ఆశిద్దాం.